Hi guys, welcome to my village talks vlogs. Adventure అట కాఫీ కొడుతురు వేరులే అడ్వెంచర్ అట కాఫీ కొడుతురు వేరులే ఏ అట్లా. హలో గంగవ్వ, చెప్పింది రమ్మంటావా? రెడీ ఉన్నావా? ఓకే అతను ఒక రైట్ గంగవ్వ రెడీ ఉన్నాడు. వీడియో గంగవ్వ ఇంటి ముంగట వెళ్దాం. వచ్చేసినాం అనుకోర్రి. గంగవ్వ ఇంటికి వచ్చినాం. కెమెరా రెడీ అయితే లేదరా. ఇదే గంగవ్వ ఇల్లు. గంగవ్వ మొత్తం నీట్గా చెప్తుంది గంగవ్వ ఇంటి గురించి. ఇదంతా వాళ్ళ ఇల్లు. ఇదంతా గంగవ్వ గారు మీ గురించి చెప్పగలరు? మా గురించి ఏమని చెప్పుడు మీ అందరికి హాయ్. మీరందరు మంచిగా ఉన్నారా? నా పేరు గంగవ్వ. ఇదే మా ఇల్లు. నాకు 3 కొడుకులు, 3 కోడన్లు. నా పెద్ద కొడుకు 2 కొడుకులు, నా నడుపు కొడుకు 2 బిడ్డలు, నా చిన్న కొడుకు 2 బిడ్డలు. మా ఫ్యామిలీ ఇది. మేమందరం మంచిగా ఉన్నాము. మీరందరూ మంచిగా ఉండాలా. మా వీడియో చూసేటోళ్ళు అందరూ, ప్రతి ఒక్కళ్ళు అందరూ మంచిగా ఉండాలా. మీ అందరికి ధన్యవాదాలు. ఇంకా ఇంకో నేను మరి వంకాయ టమాటా రమ్మంటావు అందరిని? అందరు వచ్చుడే. అందరు అత్తకి వంకాయ టమాటానా డిన్నర్ చేసుకోవాలి. అందరు అత్తే అమ్మా చూసిరా గంగవ్వ ఇంటికి వస్తే గంగవ్వ డిన్నర్ ఇస్తాట. అలా నేను లొకేషన్ పెడతా, అందరు లొకేషన్ వచ్చేయండి. రాన్ ఇద్దాం. ఇల్లు పెట్టియా. నీ ఇల్లు, నీ సందువులు, ఏంది కథ? సందువులలో ఎన్ని పైసలు ఉన్నాయి? నా ఇల్లు చిన్నగా ఉన్నది. సామాన్ అంతా కుట్టెము అంతా సోఫాల మీద పెట్టి ఉంచినాం. అదే ఉన్నది పెట్టు. అదే ఏమున్నది ఉన్నది చెప్పి. గంగవ్వ ఐఫోన్ ఇది. ఇది నాది ఐఫోన్ చాలా పెద్దది. మొన్న ఆల్రెడీ వీడియో తీసినాం కదా. ఇది ఐఫోన్. ఇదే నాది ఐఫోన్. కిచెన్ బెడ్రూమా? అంతే. ఇదే ఏది ఫస్ట్? ఏది ఇదేంటిది? ఇదే ఈయన ఆడుకుంటాం. ఇదే హాలు. ఇదే హాలు, ఇదే కిచెన్. ఇదే కిచెన్. కిచెన్ గురించి చెప్పు. నీ కిచెన్ సామాగ్రి. ఇంకో ఇంట్లో సామాన్ పెట్టుకుంటాం. ఇక్కడ వంట, ఆగో నీళ్ళ బిందెలు, ఇంకో బోళ్ళు. ముట్టితావా? ఇది మన బ్రాండెడ్. ఈ బ్రాండెడ్. ఇది ఏం బ్రాండ్ మాకు తెలియదు. బ్రాండెడ్ స్టవ్. ఇంకో ఇది నా చిన్న కొడుకుది రూము. ఇలా చిన్న కొడుకు ఉంటాడు. ఇలా చూపెట్టు. గిట్లుండే ఇట్లేడా. ఇంకో ఇది నా చిన్న కొడుకుది రూము. వండుకునేది. ఫ్రిడ్జ్ లో ఏమున్నాయి? నీళ్ళ డబ్బాలు చల్లగా. ఏమో ఏం దాచి పెట్టినావు? ఇంట్లో ఏం లేదు. మీరేం తినరు చూడు. నీళ్ళ డబ్బాలు కూరగాయలు లేవు. కూరగాయలు, కోడిగుడ్లు ఉన్నాయి. ఎవరు కావాలంటే కామెంట్ ఇవ్వరు. నా నెక్స్ట్ అది నేను వండుకునే రూము. ఇది మన గంగవ్వ బెడ్రూమ్. చిన్నది రూము. సామాన్ అంతా అంగడి. ఇదే ఇంకా ఇది మన గంగవ్వ పూజ గది. ఇది కూడా మన యూట్యూబ్ ఛానల్ యాక్ట్ చేసినందుకు ఒకళ్ళు వచ్చి ఇచ్చారు. ఒక ఆయన ఇచ్చిండు. భీమ్గల్ ఇచ్చిన అది పెట్టుకున్నది. మే సామాన్ పెట్టుకుంటుంది ఇక్కడ. చెప్పు. ఇది బెడ్. ఇది గంగవ్వాస్ బెడ్రూమ్. ఇది కానీ చల్లగా ఉన్నది. ఇలా చల్లగా ఉంటది. కానీ నీళ్ళు కూడా ఇస్తలేదు. ఇప్పుడు ఇప్పుడు నీ ఫ్యాన్స్ అందరు వస్తారు. నీళ్ళు ఇవ్వవా? ఇచ్చుడే అలాకి ఇస్తా. అంటే మేము మనకి నీళ్ళు లేకపోతే తాగుతాం. చల్లడి తీసుకురా. పిరుసలో నీళ్ళు పెట్టిన శ్యామా ఏమైంది? గంగా మనకు అడిగితేనే నీళ్లు అడిగితే ఇచ్చినావు. నువ్వు అడిగితేనే ఇస్తున్నా చెప్తున్నా కదా. మూతది. నేను అబద్ధం ఆడుతున్నానా?
ఇంకంతే గాని ఆ, అడగంది అమ్మాయినా అన్నం అన్నం పెట్టది. ఇగో ఇంట్లో మా పెద్ద కొడుకు ఉంటాడు. పా. ఇంకో ఇంట్లో వంట చేసుకుంటాడు. ఇది పెద్ద అయినది. ఆ, ఓకే, ఇగో ఇది బెడ్రూమ్ ఇది వాళ్ళది పెద్దోళ్ళది. పెద్దోళ్ళది. ఓకే, ఇది అలా వరండా. ఇగో ఇది వరండానా? ఇది నా నడుపు కొడుకుది. ఇంకో ఈడ వంట చేసుకుంటారు నా నడుపు కొడుకు. ఇది నడుపులది ఆ, ఈ సెక్షన్. ఇంట్లో వండుకుంటారు. వీళ్ళు ఈ పాప వాళ్ళు నా చిన్న మనమరాలు ఇట్లా అయినాను. నా నడుపు కొడుకు చిన్న బిడ్డే. ఈమె ఈ పెద్ద ఈమె. పెద్ద అమ్మాయి కొంచెం హుషారు లేదండి. నా చిన్న కొడుకు, నా పెద్ద కొడుకు పిల్లలు ఒక ఆయన హాస్టల్లో, ఒక ఆయన అది మా బిడ్డ ఇంటికి అయిండు. ఈ చిన్న కొడుకు పిల్లలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చిన్నది నెల వెళ్ళింది, అక్కడనే ఉన్నారు. మరి ఎట్లా మాడుతున్నా ఏం కాలే. ఈయన ఇంకో నా పరిస్థితికి ఇట్లున్నది. ఇంకా ఇప్పుడు యూట్యూబ్ లో మంచి యాక్ట్ చేసి మంచి ఫేమస్ అయ్యి మంచిగా ఏమిటి పైసలు సంపాదించి పెద్దలు కట్టుకో. ఓకేనా? అందరిది ఆశీర్వాదం భగవంతునిది, సృష్టి అందరిది. అంతే, తీసిన అయినది అంతే. నీకు అంటే ఏం టోళ్ళు మీరు? మేము గొల్లోళ్ళం, యాదవులం. యాదవులం. బర్రెలు గొర్రెలు ఉన్నాయా మరి? గొర్రెలు లేవు, బర్రె ఉన్నది. ఎకరం ఎక్కత్తది మంచిగా. ఎకరక్క ముగ్గురికి 1 ఎకరం అంటే ఎకరానికి ఎక్కడ 4 ఎకరాలు ఉన్నా? 4 ఎకరాలు ఉన్నదట. అలాగే మంచి ఇచ్చింది, మనకు ఎకరం వస్తుంది. ఇంకా ఇక అంతే. బట్టల నీళ్ళు లేవు, అయిపోయినాయి. నీళ్ళ డబ్బా అయిపోయింది. కొత్త నీళ్ళ ఎప్పుడు కొనుకొచ్చు? మొన్న కొనుకొచ్చండి డబ్బా, పాతది వలిగిపోయింది. కానీ చల్లగా ఉన్నాయి. చల్లగా ఉంటది. ఏ అబ్బా 500 అయ్యేది కదా చేతు దాని 500 అబద్ధం ఆడుతుంది. చేస్తే వీడియో ఏది లేకుంటే 5-6 నూళ్ళు అవుతాయి. వీడియో చేస్తే ఆయన లేదు, ఆడ వీడియో తీయాలి చక్కగా వచ్చి పంటలు. లేదు బాగా చేస్తుంది. చెయ్య వీడియో చెయ్య బాగా అబద్ధం. అవు నేను ఆ ఇంటికి వెళ్తే వెళ్ళేవాడుకు అంటారు ముసల్దాన. సరే, అంటే గంగా వేజడ 45 ఏళ్ళట జస్ట్. మరి చెప్పు నీ ఏజ్ ఎంత? కరెక్ట్ ఏజ్ నీకు ఎన్ని ఏళ్ళు? 60 ఉంటాయి. 55 ఉంటాయా? అంటే 50 ఉంటాయి. 50? కొడుకులకు 30 అంటే ఆయికి 20 అంతే. సరే 50. సరే పోనీ గంగవ్వ బరబర్ ఏజ్ చెప్తలేదు. సరే 50 ఏళ్ళట. గంటే నేను చదువుకోలేదు, నాకు తెలియదు. నువ్వు పుట్టినరోజులు ఏమి చెయ్యలేరు మా వాళ్ళు. నాకు గంగవ్వకు పుట్టినరోజు లేదు, అంటే పుట్టిన డేట్ తెలియదు కాబట్టి మనమే ఒక పుట్టిన డేట్ పెడదాం. ఇప్పుడు అంటే మనమంటే సబ్స్క్రైబర్స్ పెడతారు. ఏదైనా ఒక డేట్ ఫిక్స్ చేయరు. ఏ డేట్ కి అయితే ఎక్కువ లైక్లు వస్తాయో ఆ రోజే గంగవ్వ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. ఓకేనా? అందరు దానికి ఎక్కువ లైక్ కొట్టండి. అంటే ఎవరైతే ఏ కామెంట్ కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో దానికే ఆ డేట్ కే మనం గంగవ్వ బర్త్డే పెట్టుమని అంటున్నా. మరి గంగవ్వ ఇవాళ షూట్ లేదా? మాకు మా డైరెక్టర్ సార్ తీస్తలేడు ఇయ్యాల. ఎందుకో ఏమో ఎందుకు తీస్తలేడు. ఇవాళ వీడియో లేదని చెప్పి ఈ వీడియో పెట్టుకున్నాం. వీడియో ఎల్లుండి. నేను చెప్పేది ఏంటిది, మా డైరెక్టర్ సార్ తీస్తలేడు వీడియో ఇయ్యాలనా అన్న. గట్ల తప్ప గిట్లా నీది. చిట్టి తిన్నావా? వాళ్ళు గంగవ్వ ఏమైతుంది నీకు? ఏమైతుంది చెప్పవా? మీ నాన్న అవ్వ అంటావను? మీ నాన్నమ్మ మంచి యాక్టింగ్ చేస్తుందా? మరి మంచి యాక్టింగ్ చేస్తుందా మీ నాన్నమ్మ? గిట్టాడు నాన్నమ్మ మంచి యాక్టింగ్ చేస్తుందా? చెయ్యదట, కూరంగా అంటుంది, చేయదు సీదా. సరే మరి నువ్వు ఇడియోడు నువ్వు మంచి యాక్టింగ్ చేస్తావా?
నువ్వు మంచి చేస్తావు యాక్టింగ్? నీకు చేస్తా చేస్తాను చెప్పు చేస్తా చేస్తాను మంచిగా చేస్తా నీకు? మీ అవ్వకంటే ఎక్కువ చేస్తా నీకు యాక్టింగ్? చేస్తాను. మీ అవ్వని తిట్టినావా నేను తిడతారు. నీ పని అయింది పోయా. వాళ్ళు వస్తారు మీ ఇంటికి వస్తారు ఇక. ఇప్పుడు తిట్టినావుగా మీ అవ్వకి యాక్టింగ్ రాదన్నావు గంగవ్వకు, ఇక మీ ఇంటికి వస్తుంది వస్తారు అందరూ నీ పని చేస్తారు ఇక. చూడు గంగవ్వ ఫ్యాన్స్ ఉన్నారు వస్తారు వాళ్ళందరూ మీటికి. ఇప్పుడు వట్టిగా అన్నా నేను వట్టిగా అన్నా అని చెప్పు మళ్ళా వస్తారు వాళ్ళు. వట్టిగా అన్నా మావ మంచిగా చేస్తుంది నేను వట్టిగా అన్నా అను వట్టి అన్న ఏంటిది ముచ్చటేంటిది? మావ మంచిగా చేస్తుంది నేను వట్టిగా అన్నాను అను. కిలోలు ఆయిల్ మధ్యలో మస్తున్నావు. ఎన్ని వయసు అయ్యాది నువ్వు పుట్టినప్పుడు? అప్పటికి పుట్టినావు. మధ్యలో ఉన్నామే మన గంగవ్వ. అది మొన్న దొరికితే నేను ఆడ తీసి పెట్టిన. గంగవ్వ ఏజ్ లో స్టైల్ ఉన్నది బాగా. ఇప్పుడేంది ఏమో ఇన్స్టాగ్రామ్ గంగవ్వ తీసే కలర్ వేస్తుంది ఇప్పటికి కూడా. వేసిందట నాగలేదు. ఇప్పుడు చెప్పు నువ్వు ఇంటికి కలర్ వేసుకుంటావా? వేసుకుంటా. మరి వేసుకోలు గీత మధ్య వీడియో తీసుకున్నా ఇవాళ వేసుకోలేను, ఊకేసుకోను. 2-3 నెలలకు ఒకసారి వీడియోలకు మేకప్ వేసుకుంటావాడా? మొన్న నా మన్మడ వేసిండు. అది వీడియోలో వేసుకున్నావు కాదు, ప్రతి వీడియోలో మేకప్ వేసుకొని రెడీ అవుతావా? నేను ప్రతి వీడియోలో నేను అస్సలకే మేకప్ వేసుకొని నేను పౌడర్ పెట్టుకొని తానంది. నేను అస్సలకే మేకప్ చెయ్య సబ్బు పెట్టుకొని తాను చేస్తా. గంట వెయ్యాల పొద్దుగాల పెడితే రేపు పొద్దుగాలనే పెడతా సబ్బు. నేను ముఖం కడగా నేను ఏది కడగా కడగా నేను పొద్దుగాల ముఖం కడగ మాట్లాడు కాదు. పొద్దుగాల స్నానం చేస్తావు, కొంచెం మధ్యాహ్నం పడుకున్నావు అప్పుడన్నా. నేను గడగానే గడగా లేచుకో అడగవా? బట్ట ఇట్లా వెళ్తాం ముఖం మీదకి వెళ్ళి నీళ్ళు సబ్బు పెట్టే ఏం పెట్ట. అది అంటే గంగవ్వ రహస్యానికి సబ్బు లేదు, మైనస్. ఓన్లీ వాటరే. నేను సబ్బు పెట్టే ఏం పెట్ట, ఓన్లీ వాటర్ పెడతాం. ఓన్లీ వాటర్ తో కడుక్కుంటాం అంతే. అంతే. మన ఆయన సబ్బు పెట్టాక పెట్ట అది భగవంతుడు ఇచ్చింది అంతే ఉంటది. పెట్ట అంతేనా? కర్ర అన్న తెల్ల అన్న మనం ఇచ్చిన కలర్ దేవుడే. మరి ఇంకే చూడండి చూడండి వైట్ ఉంటాడు. వైట్ గడియారం ఎంత కొన్నాం? గడియారం నా కోడలు తెచ్చుకున్నది, గిఫ్ట్ వచ్చింది గిఫ్ట్ పెళ్లిలా. ఒక పొట్టి పిల్లలు నా మన్మరాలు నా చిన్న కొడుకు బిడ్డే. పొట్టి పిల్ల అంకాయ టమాటా ఊర్సితో మెసినాడు కప్పిన ఈగలాలకుంటా. చూడండి గంగవ్వ మంచిగా వంకాయ అనుకున్నాయి. ఇది నా ఇల్లు చూసారు కదా, నాది పరిస్థితి ఇట్లున్నది. మీరందరూ ఇంకో మళ్ళా ఇంట్లో కొత్త వీడియోలు పెడతాము, ఈ ఛానల్ అని చూడుండ్రి. నాకు అనరాదు, ఈ ఛానల్ అని చూడుండ్రి. సబ్స్క్రైబ్ చేసుకోరా అనత్తది అట్లా మొత్తం సబ్స్క్రైబ్ అంతే 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు ఇంకా కొత్త వీడియోలు పెడతాము. మా 1,00,000 సబ్స్క్రైబర్ చెప్పు. మాది 1,00,000కి ఎక్కువైనాయి. ఇప్పుడు నేను అన్నది నాకు లక్క అని అనరాదు, నోరు తిరగది. మరి 1,00,000 మంది అయితే ఏం చెప్తున్నావు మరి? ఇంకా కొత్త ఇది ఇయ్యాలా మన, ఇంకెక్క కావాలా అంతే. ఇప్పుడు 1,00,000 అయినాయి, 2-3 లక్షలకు ఎక్క కావాలా మనవి. మీరు చూసి మాకు అందరికి లైఫ్లు కొట్టుండ్రి, మీరందరూ మంచిగా ఉండుండ్రి. ఇక ఉన్నది ఇల్లు గిట్లా, నా ఫ్యామిలీ అట్లా. నాకు మీరందరూ మంచిగా ఉండి మేము మమ్మల్ని అందరిని మీరు మంచిగా ఉంచుండ్రి. మీరు వీడియోలు చూసుకుంటా మాకు లైఫ్లు కొట్టుండ్రి, గంటలు కొట్టుండ్రి అంతే. సరే అని ఈ బిల్లు ఎత్తే ఎన్ని వస్తాయి నీకు? ఎట్లా పైసలు ఎట్లా ఇస్తారు అన్నట్టు బిల్లకు? బిల్లకు హజారుకు 255, హజారుకు పండు వేయినోళ్లకు 255, పండు ఓనోళ్లకు 250.
అంటే ఇప్పుడు 1000 బిల్లు చూడితే 255. 1000 బిల్లు ఎంతసేపట్లో కొడుతావు నువ్వు? 1000 బీడీలు నేను నాతో కావు చేసుడు. 500 400 చేస్తా. అంటే ఇప్పుడు ఒక రోజు నువ్వు 500 ఎత్తావు అంటే 500 బిల్లు. 500 బిల్లు అంటే 250 కలిసి సగం అంటే 125 రూపాయలు. 120 అంటే రోజుకు 120 రూపాయలు ఎత్తున్నావు నువ్వు పని. మరి తోటల పని పోతావాను? తోటల పని కోను, ఈ కాళ్ళు నడరావు. తోటల పని కోను, ఇవే బీడిలో నడు అయితే 500 లేకుంటే కావు. 200 పావుసారు 300 అయితే. ఒక్కొక్కసారి అంటే నువ్వు ఎక్కేం చేస్తావు? 500 చేస్తావు, 500 కంటే ఎక్కువ ఒక రోజు. ఇప్పుడు ఏం పని లేదు, ఒక రోజు చేస్తే 500 చేస్తా. 600 700 అట్లా అయితే 600 700 కావు, లాస్ట్ 500. 500 ఇక వీడియోలు తీసినాడు అయితే ఆయన 500 కావు, 100 సుగా చెయ్య. మరి నీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోలు తీస్తున్నావు, అందరు ఏమంటారు ఏంది అంటే నీకు ఏం మంచి అనిపిస్తుందా? వీడియోలు తీసిన నుంచి ఎటు పోయినా గంగవ్వ లింబవ్వ గంగవ్వ అనుకుంటా అందరూ మాట్లాడుతుండ్రు, చేస్తుండ్రు, ఫోటో వాళ్ళు దిగుతుండ్రు, మంచిగా ఉన్నారా అని అడుగుతుండ్రు అందరూ. మీరు ఇంకా బగ్గ తీయుండ్లి, వీడియోలు మంచి వీడియోలు తీయుండ్లి అని అంటున్నారు. చేస్తాం తీస్తాం అని అంటున్నారు. అది గాయస్, ఇది గంగా టూర్. సరే గంగా పోదాం మరా.